ఉద్యోగుల బకాయిలు చెల్లించాల్సిందే. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఏపీ ఎన్జీఓ పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ కేసులు బనాయిస్తూ ఉందని మండిపడ్డారు. పీఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం డీఎల్ను పెండింగ్లో పెట్టాడని, జగన్ తన పాదయాత్రలో తప్పుబట్టారని గుర్తు చేశారు. అరకొర వేతనాలతో ఉద్యోగులు అవినీతి పరులుగా మారుతున్నారని చెప్పారు. నేడు 5 డీఎల్ను పెండింగ్లో పెట్టడం దారుణమన్నారు. సిపిఎస్ను రద్దు చేయకుండా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడుతూ 20,000 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉండడంతో గతంలో ఎప్పుడూ లేదన్నారు. సో ఈ విధంగా ప్రతి నెల ఆలస్యంగా జీతాలు రావడంతో కూడా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పారు. నిరుద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు. ఏపీ ఎన్జీఓకి సంబంధించి పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 9, 10 తేదీలో రాష్ట్ర స్థాయిలో 36 గంటల నిరవధిక దీక్ష చేపడతామని కూడా బెదిరించడం జరిగింది. సో అందువల్ల పీఆర్సీకి సంబంధించిన బకాయిల కోసం ఉద్యోగులందరూ కూడా కీలక నిర్ణయం అయితే చేయబోతున్నారనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.